ఇరాన్ యుద్ధంలో తాము తలదూర్చుబోమంటూ పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ఇజ్రాయెల్ తమపై అణుదాడి చేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ పై అణుబాంబులు వేస్తుందంటూ ఇరాన్ ఐఆర్జీసీ జనరల్ మెహసిన్ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పాక్ విదేశాంగ శాఖ స్పందించింది. తాము ఇరాన్ కు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పారు. కానీ ఇరాన్ కు మద్దతిస్తామని తెలిపారు. ఇరాన్, యెమెన్, పాలస్తీనాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందని, ఇప్పటికైనా ఇస్లాం దేశాలు ఏకతాటిపైకి రావాలని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. లేకుంటే తర్వాత ఆ దేశాలకు పట్టిన గతే పాకిస్తాన్ కి కూడా పడుతుందని చెప్పారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరాన్లోని అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ను ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తోంది. అందులో భాగంగానే జూన్ 13 నుంచి ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని ప్రారంభించింది. ఇటు ఇరాన్ సైతం తిరిగి ప్రతిదాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఐఆర్జీసీ జనరల్ మొహసిన్ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ తమపై అణ్వాయుధాలు ప్రయోగిస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. ఇరాన్పై ఇజ్రాయెల్ అణుబాంబుతో దాడి చేస్తే ఇజ్రాయెల్పై పాకిస్తాన్ అణుబాంబు వేస్తుందన్నారు. గతంలో ఇరాన్కు పలుమార్లు మద్దతు తెలపడంతో మొహసిన్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వం ఆధీనంలోని ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజాయి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ అణుదాడి చేస్తే పాకిస్తాన్ తిరిగి అణుదాడి చేస్తుందని, దీనిపై పాక్ నుంచి స్పష్టమైన హామీ వచ్చిందన్నారు. ఇరాన్కు మద్దతుగా ముస్లిం దేశాలన్నీ ఏకమవ్వాలని పాక్ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు. టెహ్రాన్లో ఇంకా ప్రపంచానికి తెలియని దాగి ఉన్న ఎన్నో సామర్థ్యాలున్నాయని కూడా మొహసిన్ అన్నారు. తుర్కియే, సౌదీ, పాకిస్తాన్, ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని మొహసిన్ పేర్కొన్నారు. ఆయా దేశాలు ఇరాన్ యూనిఫామ్ వేసుకోవడానికి సిద్ధంగా లేవన్నారు. వీటిల్లో ఒక్క దేశమైనా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ అణ్వాయుధ శక్తిపై పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇజ్రాయెల్ సృష్టించే ఘర్షణలపై పాశ్చాత్య ప్రపంచం ఇప్పటికైనా ఆందోళన చెందాలని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కోరారు. ఇజ్రాయెల్ను ఇలాగే పోషించడం ప్రపంచానికే వినాశకరమైన పరిణామాలను కలిగిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు మొహసిన్ రెజాయి చేసిన వ్యాఖ్యలపై పాక్ యూటర్న్ తీసుకుంది. ఇరాన్ చేసిన ప్రకటనను పాక్ ఖండించింది. ఇరాన్కు తాము అలాంటి కమిట్మెంట్ ఏదీ ఇవ్వలేదని పాకిస్తాన్ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికీ ఇరాన్కు తమ విస్తృత మద్దతు ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని పాక్ ఖండించింది. యూదు దేశం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్కు తాము మద్దతుగా నిలుస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రకటించారు. ఇరాన్, యెమెన్, పాలస్తీనాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందని, ఇప్పటికైనా ఇస్లాం దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. ఇలా లేకుంటే ఆ దేశాలకు పట్టిన గతే రేపు మనకు పడుతుందన్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దేశాలు ఇజ్రాయెల్ దాడులపై వ్యూహరచన కోసం ఓ సమావేశం నిర్వహించాల్సి ఉందని ఖ్వాజా వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నుంచి ప్రపంచ దేశాలకు అణుముప్పు పొంచి ఉందని, ఇప్పటికే కీలక పరీక్షలు నిర్వహించిందని చెబుతూ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్ దాడులకు దిగింది. అయితే ఇరాన్ ఆ ఆరోపణలను ఖండిస్తోంది. ప్రతిగా ఇజ్రాయెల్ పైన క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇరాన్ క్షిపణుల దాడితో ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. ఇరాన్ క్షిపణులు నిరంతరం దాడి చేస్తున్నాయని, జెరూసలేంలో హెచ్చరిక సైరన్లు ఏకధాటిగా వినిపించాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, జెరూసలేంపై ఇరాన్ భారీ స్థాయిలో క్షిపణులను ప్రయోగించింది. వాటిలో కొన్నింటిని ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్టు వీడియోలలో కనిపిస్తోంది. ఇరాన్ దాడులు చేయడంతో ఇజ్రాయెల్ ప్రతీకార వైమానిక దాడులను ప్రారంభించింది. నైరుతి ప్రాంతంలో వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివ్ చేసింది. ఇరాన్ దాడుల తర్వాత హైఫా నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని, ఈ దాడుల్లో 4 గాయపడ్డారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్, ఇరాన్ చమురు, గ్యాస్ సెక్టార్పై దాడులు ప్రారంభించిన తర్వాత ఇంధన డిపో వద్ద భారీగా మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ రక్షణ దళాలు తూర్పు ఇరాన్లోని మషద్ విమానాశ్రయంలో ఇరానియన్ విమానాన్ని ఢీకొట్టాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభమైన తర్వాత నిర్వహించిన అత్యంత పెద్ద దాడి ఇదేనని ఇజ్రాయెల్ పేర్కొంది.